శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం మరివలస గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 5 నెలల క్రితం అదే గ్రామంలో దాలయ్య అనేటటువంటి వ్యక్తి మరణించారు. దీంతో ఆ కుటుంబానికి చెందినటువంటి ఆవిడ భార్య అయినటువంటి దాలమ్మ, ఆవిడతో పాటు నివసిస్తున్నటువంటి ఇద్దరు కూతుర్లు కూడా ఒకవైపు అంతు చిక్కని అనారోగ్యం, ఇంకొక వైపు ఆత్మ తమని వెంటాడుతుందనే భయంతో శుక్రవారం తెల్లారుజామున బలవన్ మరణానికి పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే మొత్తం విషయంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ముందుంటున్నాం అని చెప్పుకునే ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా చోట్ల మూఢనమ్మకాలు చీకట్లను నింపుతున్నాయి. ప్రస్తుతం దాలమ్మ ఆయన భర్త ఆత్మ తనకి కనిపిస్తుందని చెప్పి ఆ ఊర్లో ఉండేటటువంటి మంత్రగాళ్ళు, చుట్టుపక్కల ఉండేటటువంటి దాసరాళ్ళు వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఆమె సమస్యకి పరిష్కారం దొరకకపోవడంతో మరణం ఒకటే సరైన అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ముగ్గురికి సంబంధించినటువంటి పంచనామాలు అయితే పూర్తయిపోయాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ విషయంలో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మరణించినటువంటి దాలమ్మ మూడో పాప అయినటువంటి లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ చెల్లెలతో చివరిగా మాట్లాడారో ఒకసారి అడుగుదాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ అమ్మగారితో కానీ లేకపోతే మీ అక్కతో, ఇంకో చెల్లి ఉంది కదా, వాళ్ళతో అసలు ఎప్పుడు మీరు చివరిగా మాట్లాడారు? చివరిగా అయితే 5 రోజుల నుంచి మాటలు లేవమ్మా. నాన్న చనిపోయిన కాంచి వాళ్ళు కొంచెము ముసలామి పనికి పోయేది. అప్పుడు ఆమె ఎప్పుడైతే నాన్న చనిపోయిండో మా ఇంకో పాప కాలు పోలేరు లాగేసింది. ఆమె పనికి రాదు. పెద్ద పాప వచ్చేమో భర్త ఒగ్గేసినాడు. ఆమె ఒంట్లో ప్రాబ్లము, తల ఎక్కడికి పని పోదు. ఒక ముసలామె వాళ్ళకి పోషించడము అంతే. వాటికి భయం అయిపోయి నేను ఒక్కదాన్ని కదా అలా పోషించాలి అనుకొని వాళ్ళు ఏం చేసినారో నాకైతే తెలియదమ్మా. హైదరాబాద్లో ఉన్నాను నేను. మీరు హైదరాబాద్లో ఉంటారమ్మా. సాధారణంగా వాళ్ళు అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత భ్రమలో ఉన్నారు అని చెప్పి, ఆయన ఆత్మ కనిపిస్తుందని చాలా వరకు దాసరాల దగ్గరికి కూడా వెళ్ళారు అని చెప్పాను. వాళ్ళు భయంకి అలాగే వెళ్ళారమ్మా. భయపడే ముసలిదాన్ని భయపడి, గుండె ధైర్యం లేక భయపడి వీళ్ళకి నేను పెంచాలా, నాకైతే ఓపిక లేదు, నేను భయపడి అలాగా, అంతేగాని ఇంకేం లేదు. మరి మీ మిగతా అంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ కొంచెం చిన్న వయసులోనే ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు? వాళ్ళు కూడా మరి ఇంకేం ధైర్యం చెప్తారు. మా ముగ్గురు ఒకలాగే భయపడిపోండ్రు ఇంట్లో ఆయన చనిపోని కాంచి అంతే. మరి తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారమ్మా మీ అమ్మగారు కానీ లేకపోతే చెల్లి కానీ అక్క కానీ? వాళ్ళ మా నాన్న చనిపోయి 5 నెలలు అవుతుంది. అప్పటి నుంచి అదే టార్చర్, అదే బెంగలో ఉన్నారు. ఏమైనారో మాకు తెలియదు. మరి అంతకుముందు బాగానే ఉండేది. అంతకుముందు బాగానే ఉన్నారు. నాన్న చనిపో ముందు బాగానే ఉన్నారు. నాన్న చనిపోకంటే ఈ పరిస్థితి వచ్చింది. 5 రోజుల ముందు మాట్లాడాను అన్నారు. అప్పుడేమైనా మిగతా వాళ్ళు మాట్లాడడం కానీ అడవడం? కొంచెము భయం పుట్టిపోతుంది. మేము ఏటవుతామో ఏమో తెలియదు అనుకొని ఫోన్లో మాటలంతే. తర్వాత ఫోన్ వచ్చేమో లంబరీ లాక్లో పెట్టేసి ఫస్ట్ అయితే అంతే ఊర్లో మా ప్రెసిడెంట్ మాకు ఫోన్ చేసి ఇలా తీసుకుపో, వాళ్ళ ఒంట్లో బాగోలేదు అలాగనుకుని అన్నారు. అంతే మేము నిన్న హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి వచ్చినాము అంతే. ప్రస్తుతం ఈ విషాదం చోటు చేసుకున్నటువంటి ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వాళ్ళని ఎప్పుడు చివరిగా చూసారని. సార్ చెప్పండి, ఆ పెద్దవాడిని వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూసారు, ఏంటి? వాళ్ళు అంబులెన్స్ ఎక్కించే వరకు మాకు తెలియదేటి. ఇప్పుడు చనిపోయిన ఇద్దరికి అంబులెన్స్ ఎక్కించి బుడితి పంపించిన తరువాత ఈమెను గడపలో వేసిన తరువాత మాకు తెలుసు. తర్వాత అది ఏం జరిగింది అనేది, ఏం జరిగింది అనేది మాకు తెలియదు. ఆ పక్క వాళ్ళని ఇప్పుడు ఇందులో చనిపోయిన పెద్ద పాప అప్పుడు సోహలో ఉంది. ఆ పాప అనమాట పక్క వాళ్ళని పిలిచి ఆ ఆర్ఎంపీ డాక్టర్ని ఫోన్ చేయమందట. చేసి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిన తరువాత వీళ్ళు అంబులెన్స్ నా వల్ల అవ్వదు, ఇక్కడ తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఈ ముద్ర ఇంకొచ్చి గడపలో వేసినారు. వేసిన తర్వాత ఈ ఊర్లో అందరికీ తెలిసిన తర్వాత వెళ్ళేసరికి ఈమె చనిపోయింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఎలా ఉంది సార్? ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోయినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 చనిపోయినారు. అక్కడ ఊర్లో ఒకదే చనిపోయింది. అంటే మిగతా వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. వాళ్ళ భర్త చనిపోయింది. భర్త చనిపోయి 5 నెలలు 6 నెలలు అవుద్ది. అప్పటి నుండి ఒక ఆమె హ్యాండ్ క్యాప్ చనిపోయిన పాప, ఒకదానికి అనారోగ్యం. ఈ ఒక్క ముద్రదాయి కష్టపడిన కష్టాల్లో మరి ఆమె తట్టుకోలేక ఈయన మానసికంగా నానా ఇబ్బందులు పడి ఎందుకు మేము ముందు ఏడు చేయాలన్న వీటితో వాళ్ళు వేగం ముందు ఆ డెసిషన్ తీసుకుని చనిపోతారు. సార్ ఆమె అంటే ఆయన చనిపోయిన భర్త కనిపిస్తున్నారు, ఆత్మగా కనిపించారు ఇద్దరు పిల్లలకి. అదేమి మరి మనకేమేమి తెలియవు. అవి ఆ బాగాటేటి మనకు తెలియదు. కనిపించింది చనిపోయిన కనిపిస్తారమ్మా.
ఏదో మరి అది అలా అయిపోయింది భ్రమలో అంటే ఆ వీటిలో ఉండి ఆ ఏదో మరి ఆ మానసికంగా ఒత్తిడికి గురైపోయి దానివల్ల అలా feel అయ్యారు. ఇలా చనిపోతారు అంతే. అమ్మ చెప్పండి, మీరు ఆ బామ్మగారు పక్కింట్లోనే ఉన్నారు అసలు? 5 అప్పుడు మమ్మల్ని పడుకొని లేచినాము. రావణ పిన్ని అనేసి పిలిచినారు. ఏటమ్మా చెప్పండి అంటే మాకు కాల్ రాకుండా డాక్టర్ ఫోన్ చేయండి అన్నారు. అయితే మేము డాక్టర్ ఫోన్ చేసినాం. మా నాయన వచ్చి నా వల్ల అవ్వదని సంబరానికి ఫోన్ చేసినాం. కానీ అప్పటికే వాళ్ళు గడ్డి ముందు తాగిస్తున్నారు. మనకు తెలదు అప్పటికి గడ్డి మందు అని తెలదు. ఇంకా అంబులెన్స్ కూడా బల్లి ఏదో భోజనం పడిపోయిందని వాళ్ళు తీసుకెళ్లారు. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పిల్ల చెప్పిందట మందు మేము గడ్డి మందు తాగాను మేము అంతే. మీరు పక్కింట్లోనే ఉండేవాళ్ళు కదా, అసలు ఆ బామ్మ గాని ఆ ఇద్దరు పిల్లలు గాని ఎలా ఉండేవాళ్ళు? ఏంటి మనకి తెలదు బాగోలేదని తిరుగుతుండోళ్ళు అలాగే డేంజర్ లాగా అయిపోయి వాళ్ళ నాలు బాగాలేదంటే ఏం బాగుంది? కాలు మాటలు కాలు పీకులు వెళ్ళిపోయి అయిన వాళ్ళు. ఆ తాతగారు ఆయన భర్త చనిపోయిన తర్వాత ఆమె కానీ పిల్లలు కానీ ఒక మెంటల్ ట్రామాలోకి వెళ్ళారు అని చెప్తున్నారు, వాస్తవం? లేదు మనకి అవి తెలవు. ఇప్పుడు మా తిని మాట్లాడేవాళ్ళు కాదు. ఎక్కువ బాగాలేప్పుడు మాకు ఫోన్ చేయమని చెప్పినారు కానీ మా పెద్ద మాట్లాడేవాళ్ళు కాదు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆర్థిక స్తోమత సరిగ్గా ఒకవైపు లేకపోవడం, అదేవిధంగా పిల్లలు కూడా అనారోగ్యంతో ఉండడం, ఇంకొక పాప పెళ్ళైనప్పటికీ కూడా విడాకులు తీసుకొని ఆ పెద్దవాడి దగ్గరే ఉండడం, మొత్తం ఇవన్నీ కలిపి మానసిక పరిస్థితి కాస్త దెబ్బతినడంతో చనిపోయిన వ్యక్తి కనిపించినట్లుగా భ్రమపడి చాలా వరకు దాసరాలను కానివ్వండి వాళ్ళందరినీ కలిసి ఇంకా చనిపోవడం ఒకటే వాళ్ళకి మార్గంగా ఫీల్ అయ్యి ఏ వేకుజామున ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా అయితే పక్కింటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళే స్వయంగా వచ్చి ఫోన్ చేయమని చెప్పడం, దాంతో ఫోన్ చేసినాక ఇంటికి అంబులెన్స్ వచ్చింది, తీసుకొచ్చేసరికి పరిస్థితి చేజారిపోయి ముగ్గురు కూడా మరణించారని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు కానీ లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేకుండా అలా ఆలోచించడం కానీ అని ఒకవైపు తీవ్ర కలకలం రేపుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్, చూస్తున్నారు కదా, చదువుకుంటున్నటువంటి ఈ రోజుల్లో కూడా అనారోగ్య పరిస్థితులు లేకపోతే తీవ్రమైన భయంతో వైద్యం చేయించుకుంటే తగ్గిపోయే దానికి మంత్రగాళ్ళని నమ్మి వెళ్ళడం, ఎక్కువ భయపడడంతో ఈ డిసిషన్స్ తీసుకున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు తీసుకుంటున్న ఇన్సిడెంట్స్ మనం రిపీటెడ్గా చూస్తున్నాం. సో గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ప్రజలకి అవగాహన కల్పించాల్సినటువంటి నెసెసిటీ ఎంతైనా ఉందని ఇన్సిడెంట్స్ ఇంకోసారి ప్రూవ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టి ఇట్లా ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం వైద్యశాలలో దొరుకుతుంది కానీ లేదా మూఢనమ్మకాల వలన దొరకదు అని చెప్పి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు సొసైటీలో ఉన్నాయని ఈ కేసు అయితే ప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక పక్క మనం గ్రామస్తులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా ఇప్పటికీ వాళ్ళు పోయినటువంటి బాధలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే శ్రీకాకుళం జిల్లాలో ఇది ఒక విషాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే మార్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఇంకాస్త చొరవ తీసుకొని ఏవైతే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ప్రజలకి మూఢనమ్మకాల మీద అవగాహన కలిగించి అలాంటివన్నీ ఉండవు అని చెప్పి వైద్యానికి సరైన చికిత్స ఒకటే మార్గం అని చెప్పి బాధ్యత తీసుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉంటాయని మాత్రం మనం అనుకోవచ్చు.